గత కొన్ని వారాలుగా మనందరం రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. రూతు గ్రంథ ధ్యానాలు నిజంగా అనేక కోణాల్లో నుంచి రూతు జీవితంలో నుంచి దేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. మనము నేర్చుకోవలసిన ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు మరి రూతు గ్రంథములో ప్రభువు మన కొరకు భద్రపరిచాడు. కనుక వాటిని మనందరం కూడా నేర్చుకోవటానికి నేర్చుకునేది ఎందుకంటే బ్రతుకు మార్చుకోవటానికి మనం నేర్చుకోవాలి. నేర్చుకునేది ఎందుకంటే నిజంగా బ్రతుకును మార్చుకోవటానికి. బ్రతుకును మార్చుకునే నిర్ణయము లేనప్పుడు వాక్యము నేర్చుకోవటం అనవసరమేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. మనము దేవుని వాక్యాన్ని నేర్చుకునేది ఎందుకంటే నిజంగా మన బ్రతుకును మార్చుకోవటానికి. రూతు గ్రంథము చదివిన తర్వాత రూతు గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇక రూతు గ్రంథాన్ని ధ్యానించటం కాదు, రూతులాగా బ్రతకడానికి మన వల్ల మనం ఏం చేయాలంటే వాక్యానికి అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. కనుక రూతు గ్రంథాన్ని మనం ధ్యానించే కొద్దీ రూతు గ్రంథములో రూతులో ఉన్న అనేక అమూల్య ఆత్మీయ లక్షణాలను మనం ధ్యానిస్తున్నప్పుడు దేని కొరకు ఈ ధ్యానం అంటే రూతులాగా నీవు నేను బ్రతకడానికి ఈ ధ్యానాలు. కనుక ఈరోజు కూడా నేను రూతు గ్రంథంలో రూతు జీవితాన్ని గురించే మీతో మాట్లాడాలని, ప్రభువు నా మనస్సులో పెట్టిన కొన్ని తలంపులు మీ అందరితో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రభువు పెట్టిన భారాన్ని కొంత మీతో షేర్ చేయాలని ఈ సమయంలో నేను ఇష్టపడుతున్నాను. దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా మీరు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రభువు నామములో ప్రేమతో నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. రండి, పరిశుద్ధమైన బైబిల్లో నుంచి రూతు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం, 3 వచనాలను ఈ సమయంలో అందరము కలిసి చదవటానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి రూతు గ్రంథం మొదటి అధ్యాయం 15, 16, 17 3 వచనాలను ఈ సమయంలో మనము చదవటానికి ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ అందరం కలిసి ఆ 3 వచనాలను చదువుదాం. ఆమె ఇదిగో నీ కోడలు, నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటు నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. ఆ మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఈ 3 వచనాలను మనము చదువుతున్నప్పుడు నిజంగా ఎంతో అమూల్యమైన విషయాలు. రూతు తన జీవితంలో తీసుకున్న అమూల్యమైన నిర్ణయాలు, బహుశా తీర్మానాలు, నిర్ణయాలు, ఆమె యొక్క సమర్పణ జీవితం మనకు ఈ 3 వచనాలలో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రూతు ఆమె తీసుకున్న ఒక ప్రత్యేకమైన నిర్ణయం, ఒక సమర్పణ లేదా ఒక తీర్మానం ఆమెను ఒక ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళటానికి, ఇశ్రాయేలు వంశము వర్ధిల్లటానికి కారణమవటానికి, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వంశావళిలోనికి ఆమె పేరు చేర్చబడటానికి, రాహేలు లేయా
వారి క్రమములోనికి ఆమె చేర్చబడటానికి నిజంగా గల కారణం ఏంటంటే ఆమె తీసుకున్న నిర్ణయం. ఈ రోజున మనము తీసుకునే నిర్ణయాలు, మనము కలిగి ఉండే సమర్పణ, మనము తీసుకునే తీర్మానం మనము ఏంటి అనేది తెలియజేసిద్ది. కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయం, నేను తీసుకునే నిర్ణయం, మనందరం తీసుకునే నిర్ణయాలు, హూ ఆర్ యు, ఐయామ్, నేనెవరిని, నువ్వెవరు అంటే నువ్వు ఎవరు అని తెలియజేసేది, నేనెవరు అని తెలియజేసేది నేను తీసుకునే ఆ డిటర్మినేషన్, ఆ తీర్మానం ఎంత గొప్పదో, ఆ డెడికేషన్ ఎంత ఉన్నతమైందో అనేది నిజంగా మనకు అర్థమైద్ది. ఈ 3 వచనాలను చదువుతున్నప్పుడు, సారికి చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఈ 3 వచనాలను దాటి వెళ్ళటం నా చేత కాలేదు. అసలు ధ్యానం చేసే కొద్ది దేవుడు మాట్లాడుతున్నాడు దాంట్లో నుంచి. నిజంగా మన సంఘము నేర్చుకోవలసిన విషయాలు, నిజంగా ఆ వచనాలలో దేవుడు మన కోసం ఆధ్యాత్మిక ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచి దాంట్లో రాసి ఉంచాడు. కనుక ఖచ్చితంగా ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె తీసుకున్న తీర్మానం, ఆమె చేసిన సమర్పణ నిజంగా మనము ఆమె దగ్గర నుంచి, రూతు దగ్గర నుంచి నేర్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే రూతు ధ్యానాలు, ఆ రూతు గ్రంథ ధ్యానాలు అనే ఒక చిన్న హెడ్డింగ్ మీద మనందరం ధ్యానం చేస్తున్నాం. దాంట్లో ఒక చిన్న టైటిల్ నేను మీకు చెప్పాలనుకున్నాను. రూతు దృఢమైన నిర్ణయాలను గురించి ఈ ఆరాధనలో మనము ఆలోచన చేయటానికి పూనుకుందాం. దయచేసి రూతు దృఢమైన నిర్ణయాలు, రూతు యొక్క దృఢమైన నిర్ణయాలు ఈ సమయంలో మనము ధ్యానం చేయటానికి పూనుకుందాం. దయచేసి 16వ వచనాన్ని ఒకసారి మనం చదవటానికి ప్రయత్నం. బహుశా మన ధ్యానమంతా ఈరోజు ఆ 16వ వచనం మీదే ఉండబోతుంది. దయచేసి మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముని సహాయాన్ని మనం అడుగుదాం. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడయ్యా అంటూ మనము ధ్యానపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయం 16వ వచనాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? చెప్పండి అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? రూతు నయోమితో మాట్లాడుతుంది. రూతు నయోమితో ఏం మాట్లాడుతుంది అంటే, నా వెంబడి రావద్దని నువ్వు చెప్పొద్దు, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలవద్దు. ఈ వచనాన్ని, ఈ మాట అంతవరకే మనం ఆలోచన చేస్తే ఇది మనకి ఎలా అర్థమవుతుందంటే, రూతు యొక్క స్థిరమైన నిర్ణయం, అంటే ఆమె యొక్క స్థిరమైన నిర్ణయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. మనిషి జీవితంలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎలా ఉండాలో తెలుసా? చాలా స్థిరంగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా చాలా ఆధ్యాత్మికమైన విషయాలలో చాలాసార్లు మనందరం చాలా విషయాల పట్ల మనందరం తీర్మానం చేసిన వాళ్ళమే, లేదా నిర్ణయం చేసిన వాళ్ళు. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను, నేను ఈ క్రమాన్ని అనుసరించాలనుకుంటున్నాను, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అంటే ఒక డిటర్మినేషన్, అంటే ఒక నిర్ణయం, ఒక సమర్పణతో కూడిన నిర్ణయం. అంటే ఈ సమర్పణతో కూడిన రూతు నిర్ణయం ఎలాంటిదంటే, ఇది చంచలత్వంతో కూడింది కాదు, ఇది చాలా స్థిరమైన నిర్ణయం. ఎవరిది? రూతు నిర్ణయం. కనుక చాలాసార్లు మనం కూడా నిర్ణయం చేస్తాం. చేసిన నిర్ణయంలో, లేదా చేసిన తీర్మానములో, చేసిన సమర్పణలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, స్థిరంగా ఉండే విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం, చాలాసార్లు ఓడిపోతున్నాం మనం అక్కడ.
వాస్తవానికి చెప్పాలంటే నువ్వు అడ్డం రావద్దు. నువ్వు అడ్డం వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా నేను మటుకు ఆగను నీతో రావటానికి. నువ్వు అడ్డం రావద్దు. ఇంకొకళ్ళు ఎవరైనా అడ్డం వచ్చినా నేను నీతో రావటానికి నేను ఆగను అంటుంది. ఎవరు? రూతు చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అంటే ఈమె నిర్ణయం ఎటువంటిదంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి ప్లీజ్. చిన్న వచనాన్ని మనం చదువుదాం. అక్కడ పౌలు గారు మాట్లాడతాడు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. అంటే అక్కడ స్థిరము అనే మాట ఉంది చూసారా? ఆ స్థిరం ఏ స్థిరమో తెలుసా? ఒక ఇంటికి పునాది ఎంత పటిష్టంగా, అది కదలకుండా ఎంత స్టాండర్డ్గా, ఎంత బలంగా ఉంటుందో, మనము దేవుని కొరకు చేసే కొన్ని తీర్మానాల విషయంలో ఆ పునాది ఎంత స్థిరంగా ఉంటుందో, రూతు తీర్మానం కూడా అంతే స్థిరంగా ఉంది. నిజంగా విశ్వాస విషయంలో ఆమె స్థిరమైనది. నిజంగా ఆమె ఏదైతే తలంచిందో, ఏ తీర్మానం అయితే చేసిందో, దాని విషయంలో ఆమె చాలా స్థిరంగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఎవరు అడ్డం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నేను ఆగను, నిర్ణయం మార్చుకోను. ఏ పరిస్థితి అడ్డము వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా నేను మటుకు ఆగను. ఆమె తీర్మానం ఎంత స్థిరమైనదో నిజంగా నయోమి గ్రహించి 18వ వచనం చదువుతారు ఒకసారి ప్లీజ్. 1:18 ఏంటంటమ్మా అక్కడ ఒక్క మాట. నాతో కూడా తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గురించి ఆమెతో మానెను. అంటే రూతుతో మాట్లాడటం ఇంక అనవసరం. ఈమె ఒక తీర్మానంలోకి వచ్చింది. ఎవరు? నయోమి. ఇక ఎంత మాట్లాడినా మనము రూతుని కన్ఫ్యూజ్ చేయలేము. ఓర్పాని కన్ఫ్యూజ్ చేసి ఏం చేసింది నయోమి? తన తల్లిదండ్రుల దగ్గరికి ఏం చేసిందండి? నయోమి రూతును చూచినప్పుడు ఆమె ముఖములో ఉన్న తీర్మానం, ఖచ్చితమైన ఒప్పింపు, ఓర్పాను మార్చినట్లు ఈమెను మార్చలేను అని అనుకుంది. ఎవరు? నయోమి. నేను ఓర్పాను మార్చి తన తల్లిదండ్రుల దగ్గరికి పంపించడం కుదిరింది, కానీ అలా మార్చి తన తల్లిదండ్రుల దగ్గరకు రూతును పంపటం నా వల్ల కాదు అనే నిర్ణయంలోనికి ఎవరు వచ్చారు? ఎవరయ్యా ఫోను? ఆ నిర్ణయంలోకి ఏం చేశారు? రావటం జరిగింది. ప్లీజ్ 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 ఇక్కడ చూడండి. రూతు నా వల్ల కాదు అని నయోమి నా వల్ల కాదు అని అనుకుందండి. ఒక మాటలో చెప్పాలంటే ఒక కవి అన్నాడు, క్రైస్తవ జీవితం అనేది ఒక విత్తనముగా నాటబడి, మొక్కగా లేదా నాటబడి అది వృక్షంగా ఎదగవలసి ఉన్నది. ఆ వృక్షమునకు వేరు వాక్యము. నేను మరలా చెప్తున్నాను, ఆ మాట జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవితము అనేది ఒక విత్తనముగా నాటబడి, మొక్కగా లేదా నాటబడి అది వృక్షముగా ఎదగవలసి ఉన్నది. ఆ వృక్షానికి వేరేంటో తెలుసా? దేవుని వాక్యం. అంటే అందుకే ఇందాక కొలస్సీ పత్రిక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై అనే మాట మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు చూడండి, క్రైస్తవ జీవితము అనేది ఒక విత్తనము లాంటిది, ఒక వృక్షము లాంటిది. దానికి వేర్లు వాక్యము అన్నాడు. తీర్మానాలు అనేవి క్రైస్తవుడిగా
క్రైస్తవరాలిగా తీర్మానాలు అనేది వృక్షానికి కాపు వంటిది, కాయల వంటిది. ఏంటిది? తీర్మానం. ఇప్పుడు విత్తనం వేసేది ఎందుకు? మొక్క నాటేది ఎందుకు? అది వృక్షం అయ్యేది ఎందుకు? అది ఏమి ఇవ్వటానికి? అది ఫలాలు ఇవ్వటానికి. అంటే ఒక క్రైస్తవ కవి ఏమన్నాడంటే, క్రైస్తవ జీవితం అనేది విత్తనము చెట్టు అన్నాడు. అది వృక్షంగా మారిద్ది. అది వృక్షంగా మారిన తర్వాత ఏం చేయాలా? కాయలుగా. ఆ కాయలు, ఆ పూత, ఆ పిందె క్రైస్తవుడు చేసే తీర్మానం. క్రైస్తవుడు చేసే తీర్మానాలు క్రైస్తవ తీర్మానాలు. మన తీర్మానాలు పరిపక్వతలోనికి రావాలి. అవి రాలేకపోవటం చాలాసార్లు రూతు తీర్మానం ఎంత స్థిరమైనదో మన తీర్మానం కూడా అంత స్థిరముగా ఉండాలి. ఒక అతను ఇలా తీర్మానం చేశాడు. ఏమని చేశాడు తెలుసా? నేను నా భార్యను కొట్టకూడదు అని తీర్మానం చేశాడు. కానీ తర్వాత రోజుల్లో అతను ఆ తీర్మానములో నిలబడలేకపోయాడు. మరలా ఏం చేశాడు? తన భార్యని ఏదో మాట్లాడింది, ఆయన కోపం వచ్చింది, పెళ్ళన. అంటే తీర్మానం చేస్తాము కొన్నిసార్లు, చేసిన తీర్మానములో స్థిరంగా ఉండే విషయంలో మనం ఓడిపోతున్నాం చాలాసార్లు. మీరు చేయట్లేదా? ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు ప్రతి ఆదివారం. మీరు వాక్యం, బ్రహ్మాండమైన వాక్యం వింటున్నారు. నిన్న ఆదివారం అన్న జోషి అన్న వచ్చి చక్కని వాక్యం చెప్పాడు. మనందరం తీర్మానం చేశాం. నిజంగా ఆ తీర్మానములో ఎంత స్థిరంగా ఉంటున్నాం? రూతు గ్రంథాన్ని అనేక రకాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. రూతు జీవితాన్ని మనము తీర్మానం చేస్తున్నాం. వాస్తవమే. నిజంగా తీర్మానములో స్థిరత్వం ఉందా? ఆ తీర్మానములో స్థిరత్వమే అవి ఫలాలు. అవి ఫలాలండి. అవి క్రైస్తవ ఫలాలు. వెళ్ళగూడని స్థలానికి వెళ్ళాను, వెళ్ళకూడని స్థలానికి నేను వెళ్ళను అని తీర్మానం చేశాను. కానీ వెళ్ళి నేను పడిపోయాను. నేను వెళ్ళకూడని స్థలానికి నేను వెళ్ళకూడదు అని తీర్మానం చేశాను. కానీ నేను వెళ్ళి పడిపోయాను. నేను ఇది చేయకూడదు అనుకున్నాను, తీర్మానం చేశాను. కానీ కాలక్రమేణలో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళటం ద్వారా నేను పడిపోవాల్సి వచ్చింది. ఇది చాలామంది జీవితం అండి. తీర్మానాలు చేస్తున్నారు. అవి పూతలు పిందెలుగా ఉన్నప్పుడు, కాయలుగా ఉన్నప్పుడు రాలిపోతున్నాయి. అవి ఫలాలుగా మారటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. తీర్మానము చేయాలి, స్థిరముగా ఉండాలి. ఒక చిన్న స్టేట్మెంటు రాసుకుంటే రాసుకోండి, లేదా వింటే వినండి జాగ్రత్తగా. స్థిరమైన నిర్ణయం చెయ్యని ఎవరు తమ జీవితంలో ఎన్నటికీ మరి ఏ విధముగాను స్థిరపడలేరు అన్నాడు ఒక అతను. ఏంటంట? స్థిరమైన నిర్ణయం చెయ్యని ఎవరు తమ జీవితంలో ఎన్నటికీ మరి ఏ విధముగాను స్థిరపడలేరు. చేసిన తీర్మానంలో స్థిరముగా లేకపోతే దేవుని కొరకు నీవు ఫలించటం అసంభవం. దేవుని కొరకు బ్రతకడం అది అసంభవం. కనుక ఎందుకండి దేవుని కొరకు ఫలించటానికి, దేవుని కొరకు బ్రతకడానికి కారణం బైబిల్లో మరొక వ్యక్తి గుర్తొస్తున్నాడు. అతని పేరు దానియేలు. నిజంగా దానియేలు ఒక తీర్మానం చేశాడు. మాంసాహారాన్ని అది తింటే నేను అపవిత్రుణ్ణైపోతాను అనుకున్నాడు. అంటే దాన్ని పుచ్చుకొనకుండా నపంసకుల అధిపతితో తను వెళ్ళి మాట్లాడాడు. మీరు నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి, వారికంటే నా ముఖం బలహీనంగా ఉంటే నేనే వచ్చి దాన్ని తింటాను. ఇప్పుడు
దానియేలు తీర్మానం చేయటం కాదు, కానీ ఆ తీర్మానములో తన అంతం వరకు నిలబడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం చేయటం కాదు, ఆ తీర్మానములో అంతం వరకు నిలబడ్డాడు. కాబట్టే నిజంగా దేవుడు దానియేలు గురించి చెప్పాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడు అనే మాట 3 సార్లు రాయబడింది ఆ పుస్తకంలో. ఆశ్చర్యం. అంటే ఎందుకు దేవుడు దానియేలు గురించి నీవు నాకు బహుప్రియుడు అని 3 టైమ్స్ మాట్లాడాడు తెలుసా? అతడు ఏదైతే తీర్మానం చేశాడో ఆ తీర్మానం కొరకు అతడు చనిపోయే వరకు ఆ తీర్మానములో తను నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, దేవుని సంగమా, యవన బిడ్డలారా, మీరు చాలాసార్లు నిర్ణయం చేస్తున్నారు. దాంట్లో మీరు చేసిన నిర్ణయంలో మీరు స్థిరంగా ఉన్నారా? అంటే ఆమె రూతు నిర్ణయాన్ని మార్చేయాలని, వెనక్కి పంపాలని నయోమి చాలా ప్రయత్నం చేసింది. కానీ మాట్లాడటం ఇక మానేసింది. ఇక ఆమె మాట్లాడినా అనవసరం అనుకునే ఒక నిర్ణయంలోనికి వచ్చేసింది. నిజంగా నీవు గ్రహించాలి. అంతేకాదు, మనము చేసిన తీర్మానములో మనము నిలబడకపోతే చివరికి మనము చెదిరిపోయి మిగిలిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అందుకే రూతు ఆ 16వ వచనం మరలా ఒకసారి మనం చదివితే అక్కడ ఏమని ఉందండి? మరలా చదువుతారు ఆ మాట, మరలా చదువుతారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏముంది అక్కడ? ఆ మాట చదువుతారా? 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడు రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు అంది. అంటే అంతవరకు ఒక పాయింట్ ఏంటంటే ఆమె స్థిరమైన నిర్ణయం కనపడింది నాకు అక్కడ. ఆమె యొక్క స్థిరమైన నిర్ణయం. నెంబర్ 2 మరలా చదువుదాం అదే వచ్చిన 2వ మాట. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. కంటిన్యూషన్. నీవు వెళ్ళు చోటుకు నేను వచ్చేది. 2వ పాయింట్, నీవు వెళ్ళే చోటికి నేను వచ్చేది. అంటే ఇది గమ్యాన్ని గూర్చిన నిర్ణయం. నీవు వెళ్ళే చోటికే నేనేం చేస్తా? నేను వస్తా. ఇందాకలేమో నా వెంబడి రావద్దని నువ్వు అనొద్దు అంటే అది స్థిరమైన నిర్ణయం. ఇప్పుడు ఆమె 2వ నిర్ణయం ఏంటో తెలుసా? తన గమ్యాన్ని గూర్చిన నిర్ణయం. ఇది గమ్యాన్ని గూర్చిన నిర్ణయం. ఒక గమ్యాన్ని చేరాలని ఆ గమ్యాన్ని గురించి ఆలోచించి నేను ఎప్పటికైనా ఎంత ప్రయాసైనా నేను యూదా బెత్లెహేముకు వెళ్ళాలి. ఇప్పుడు రూతు యొక్క డెడికేషన్, రూతు యొక్క సమర్పణ, రూతు యొక్క గమ్యాన్ని గూర్చిన నిర్ణయం ఏంటో తెలుసా ఇక్కడ? నేను ఎప్పటికైనా ఎంత ప్రయాసైనా నేను యూదా బెత్లెహేముకు వెళ్ళాలి, యూదా బెత్లెహేముకి వెళ్ళాలి, అక్కడ నేను ఉండాలి అని తీర్మానం చేసిందండి. యూదా బెత్లెహేముకి వెళ్ళాలి, నేను అక్కడ ఉండాలి అని తీర్మానం చేసింది. గనుక ఆ నయోమి ఎక్కడికి బయలుదేరిందో ఆమె విన్నది. మోయాబును వదిలి యూదా బెత్లెహేముకు వెళ్ళాలి అని తీర్మానం చేసింది. మోయాబును వదిలి యూదా బెత్లెహేముకు వెళ్ళాలని ఆమె ఏం చేసింది? నీవు వెళ్ళే చోటుకే నేను వచ్చేదను. అంటే నేను మోయాబు దేశాన్ని వదిలి నేను ఎక్కడికి వస్తాను? యూదా బెత్లెహేముకు వస్తా. నేను యూదా బెత్లెహేముకు వస్తాను. యూదా బెత్లెహేముకు వెళ్ళాలని తీర్మానం చేసింది.
ఇది గమ్యం పైన ఆమె సమర్పణతో కూడిన నిర్ణయం. ఇది క్రైస్తవ జీవితంలో గమ్యం వారికి తెలిసిన వారు గురిలేని వారిగా చాలాసార్లు ఏం చేస్తున్నారు తెలుసా? బ్రతుకుతున్నారు. క్రైస్తవ జీవితంలో గమ్యం వారికి తెలిసిన వారు గురిలేని వారిగా సమాజంలో బ్రతుకుతున్నారు. గమ్యం పరలోకమైతే వారు పరలోకం గురి తప్పి జీవిస్తున్నారు. లోకములో వారు పరలోకం అనే గురిని తప్పి బ్రతుకుతున్నారు ఈ రోజున. కానీ రూతు ఏ గమ్యంపై గురి పెట్టిందో అక్కడికి నడిచి వెళ్ళింది. ఎస్ ఆర్ నో అండి? తను ఏ గమ్యం పైనైతే గురి పెట్టిందో గురిపెట్టిన గమ్యానికి రూతు ఏం చేసింది? నడిచి వెళ్ళటానికి ఇష్టపడింది. చాలామంది క్రైస్తవులు గురిలేని ప్రయాణాలు, గురిలేని పనులు, గురిలేని ఆలోచనలు, గురిలేని నిర్ణయాలు, గమ్యాన్ని ఎరుగుదురు కానీ గమ్యాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నారు చాలామంది ఈ రోజున. కానీ తన గమ్యం యూదా బెత్లెహేం. ఈ రోజున సంఘములో కూర్చున్న ఒక విశ్వాసి యొక్క గమ్యం ఏంటి? పరలోక రాజ్యం, నిత్య జీవం. రూతు నిజంగా ఏ గమ్యం కొరకైతే తను సమర్పణతో నిర్ణయం చేసిందో అక్కడికి నడిచి వెళ్ళింది. మన గమ్యం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. చేసిన నిర్ణయానికి అక్కడికి నడిచి అక్కడికి వెళ్ళటానికి కావలసిన ప్రయాణం భూమి మీద బ్రతికున్నప్పుడు ప్రభు కొరకు నువ్వు ఆ విశ్వాసపు నడకలో నువ్వు నడుస్తున్నావా? నీ ముందున్న ప్రశ్న ఇది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ అబ్రహామును గురించి మనం చూస్తాం. 14వ వచనంలో అబ్రహామును గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనాన్ని ఇక్కడ ఏమంటున్నాడండి? విషదపరుచుతున్నారు. మరలా చదువుదాం అక్క. ఒప్పుకొని విశ్వాసం ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుతున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయ్యా అబ్రహాం, అయ్యా ఇస్సాక్, అయ్యా యాకోబు, మీరు నివసించేది ఎక్కడయ్యా? అంటే వారు నివసించేది గుడారాలలో. ఎవరండి వీళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారు నివసించేది ఎక్కడా? వారు గుడారాల్లో నివసిస్తున్నారంటే బిల్డింగ్ కట్టుకోవడానికి డబ్బులు లేక నివసించట్లా. ఎందుకంటే వారి గమ్యమేంటో, అబ్రహాము గమ్యమేంటో, ఇస్సాకు గమ్యమేంటో, యాకోబు గమ్యమేంటో వారికి తెలుసు. వారు శిథిలమైపోయే పడిపోయే ఈ లోకములో బ్రతుకుతూ పునాదులు గల పట్టణం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ అదే కదా మనం చదివేది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో 10వ వచనంలో అదే మనం చదువుతాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే ఆయన బ్రతికేది భూమి మీదే, ఆయన బ్రతికేది గుడారములోనే. కానీ తన ఎదురు చూపు ఎక్కడుంది? తన దృష్టి ఎక్కడుందంటే తన గమ్యం పరలోకం మీద. ఈరోజు నువ్వు బ్రతికేది ఈ భూమి మీదే, నీవు నివసించేది ఇక్కడే. కానీ నీ గమ్యం ఏంటి? నా గురేంటి? నా టార్గెట్ ఏంటి? నా గమ్యం ఏది? పరలోక రాజ్యం నా గమ్యం.
ఎందుకు ఆమె మోయాబును వదిలిపెట్టిందో తెలుసా? యూదా బెత్లెహేములో నివసించటానికి. ఎందుకు మనము లోకాన్ని వదిలిపెట్టింది, పాపాన్ని వదిలిపెట్టింది? చెప్పండి అమ్మా. పరలోక పౌరులుగా జీవించటానికి, దేవుని సంఘంగా బ్రతకటానికి, దేవుని శరీరములో ఒక అవయవంగా జీవించటానికి. నీ గమ్యమేది? నీ గమ్యమేది? నీ గమ్యమేది? గమ్యాన్ని గూర్చిన నిర్ణయం. ఎంత సమర్పణ, ఎంత సమర్పణ, ఎంత సమర్పణ! ఎవరిలో అండి? నీవు ఇక్కడ ఒక మాట చెప్పాలనుకోండి, జాగ్రత్తగా వినండి మీరు. నీవు ఎవరిని వెంబడిస్తున్నావో చివరికి వారి గమ్యం నీ గమ్యం ఒకటే అవుతుంది. గుర్తుపెట్టుకోను జాగ్రత్తగా. ఈ జయరాజు అనే వ్యక్తి ఎవరినైతే వెంబడిస్తూ ఉంటాడో చివరికి నేను ఎవరినైతే వెంబడిస్తున్నానో ఆ వెంబడించే ఆయన యొక్క గమ్యము నా గమ్యం ఏమైద్ది? ఒక్కటే అయింది. రూతు ఎవరిని వెంబడించింది? నయోమిని నయోమి గమ్యము రూతు గమ్యం ఏమైంది? ఒకటైంది. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు ఎవరినైతే వెంబడిస్తావో వారే నీ గమ్యం. నేను ఎవరినైతే వెంబడిస్తున్నానో వారే నా గమ్యం. వారు ఎక్కడికి వెళ్తారో నేను అక్కడికే వెళ్తా. నయోమిని ఎందుకు వెంబడిస్తుంది? తను అనుకున్న గమ్యానికి వెళ్తుంది కాబట్టి నయోమిని వెంబడిస్తుందామె. రూతు నయోమిని ఎందుకు వెంబడించిందంటే రూతు దగ్గర ఆస్తి ఉందని వెంబడించలా. దేవుడు సర్వశక్తుడు నాకేమయ్యాడు? విరోధి అయ్యాడు. ఆయన నాకు శత్రు అవటమే కాదు, ఆయన నన్ను రిక్తురాలుగా చేశాడు. నా కాడ ఏముంది? ఆమె కాడ ఏదో దొరుకుతుందని ఆమె వెంబడించలేదు. కానీ రూతు నిర్ణయం చేసిన గమ్యానికి ఆమె వెళ్తుంది కాబట్టి ఆమెతో పాటు ఏమేం చేసింది? వెంబడించింది. రూతుని వెంబడించటానికి నయోమి కారణం కాదు, తను వెళ్ళే దేశము యూదా బెత్లెహేము కారణం. మీకు తెలుసా ఈ విషయం? నయోమిని రూతు వెంబడించడానికి కారణం అసలు నయోమి కాదు, నయోమి వెళ్తున్న దేశము యూదా బెత్లెహేము కారణం. నిజమేనండి, నేను చెప్తున్న ఈ మాట. ఆ త్రోవలో రూతు ఎందుకు వెంబడించిందో తెలుసు అసలు? ఎవరిని? నయోమిని. రూతుకి ఆ దేశం తెలియదు, త్రోవ తెలుసా, మార్గం తెలుసా ఆమెకి? దేశం తెలియదు. యూదా బెత్లెహేము ఎక్కడుందో తెలుసు, కానీ త్రోవ తెలిసింది ఎవరికి? నయోమికి. యూదా బెత్లెహేముకు దారి తెలిసింది ఎవరికి? నయోమికి. అందుకు నయోమిని రూతు ఏం చేసింది? నిజమే. ఇప్పుడు నీవు ఎవరిని వెంబడిస్తున్నావు? నేను నిజమే అడుగుతున్నాను మిమ్మల్ని, జాగ్రత్తగా మనసు పెట్టండి. ఇప్పుడు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? వారి గమ్యం ఏమిటి? పరలోకము తెలిసిన వారైతే వారిని వెంబడించు, కానీ పరలోకము తెలియని వారిని నువ్వు వెంబడించడానికి వీల్లేదు ఒక విశ్వాసిగా. ఈ రోజున చాలామంది సోకాళ్ళు బిలీవర్స్, అనేక మంది విశ్వాసులు అవిశ్వాసులైన వారిని వెంబడిస్తున్నారు ఈ రోజున కదా. చాలాసార్లు అవిశ్వాసులైన వారు, లోకములో ధనమున్నోడు, ఉద్యోగం, వాడిని వెంబడిస్తున్నారు. రక్షించబడిన వాడు వాళ్ళ గమ్యము పరలోకం కాదు. పరలోకము చేరని, గమ్యానికి వెళ్ళని, పరలోకము తెలియని వ్యక్తిని నువ్వు వెంబడించటానికి వీల్లేదు.
నువ్వు వాళ్ళని అనుకరించడానికి వీల్లేదు, వాళ్ళని వెంబడించడానికి వీల్లేదు. ఇది దేవుని వాక్యం. చాలాసార్లు ఆత్మ సంబంధులైన సహోదరులు చుట్టూరే ఉంటారు, వాళ్ళని వెంబడించడానికి మనస్సు రాదు. మందిరానికి రాడు, వాక్యం అంటే భయం లేదు, లోక సంబంధంగా ఉంటాడు, సినిమాలు చూస్తాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు, వాడి బండెక్కి తిరుగుతాను. వాడి గమ్యం ఏంటి? అతడు ఎక్కడికి పరలోకాన్ని గూర్చిన కనీసపు నమూనైనా అతనికి తెలుసా? తెలియదు. కానీ నువ్వు వెంబడించేది ఎవరిని? జాగ్రత్త. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో, నేను ఎవరిని వెంబడిస్తున్నానో వారి గమ్యమే ఒక రోజు నా గమ్యము అవుతుంది. వారు నిన్ను వెంబడించాలే కానీ నువ్వు వారిని వెంబడించడానికి వాక్యం ఒప్పుకోదు. ఈరోజు చాలామంది స్నేహితులు వారి గమ్యం పరలోకం కాదు. అలాగే నీవు ఎవరిని ఇక్కడ ఇంకో మాట, నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావో వివాహం చేసుకునే వ్యక్తి గమ్యం కూడా పరలోకం అవ్వాలా. తెలుసా మీకు? ఆ సిస్టర్ గమ్యం పరలోకం అవ్వాలా, ఆమెను నువ్వు వివాహం చేసుకోవాలి. ఆ వ్యక్తి గమ్యం పరలోకం, అప్పుడే నువ్వు అతన్ని వివాహం. అతని గమ్యం పరలోకం కాకపోతే, ఆమె గమ్యం పరలోకం కాకపోతే చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. ఒక ఖచ్చితమైన గమ్యం లేని వారితో సమయం అనవసరంగా వారి దగ్గర మీరు ఖర్చు పెట్టొద్దు. దయచేసి నేను చెప్తున్నాను, వారి సంతోషం కొరకు మీ విలువైన సమయాన్ని, పరలోకం గమ్యం కాని వారి దగ్గర మీ సమయాన్ని ఖర్చు పెట్టడానికి దేవుడు ఎంత మాత్రం ఒప్పుకోడు. నీ వివాహ విషయంలో జాగ్రత్త. పరలోకం గమ్యం కలిగిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి. ఇది దేవుని వాక్యం చెప్తున్న మాట. ఇట్స్ ఎ థర్డ్ వన్. ఒకటి చెప్తారా? ఫస్ట్ స్థిరమైన నిర్ణయం. ద సెకండ్ వన్ గమ్యాన్ని గుర్చిన. ఇట్స్ ఎ థర్డ్ వన్. మరలా 16వ వచనాన్ని చదువుదాం ప్లీజ్. అందరూ తీయండి పుస్తకాన్ని ప్లీజ్. 1:16 మనం చదువు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. ఇక్కడ చూడండి, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. మూడవది ఏంటంట? నీవు నివసించు చోటునే నేను నివసించేది. ఇట్స్ ఎ థర్డ్, మూడవ నిర్ణయం ఇది. ఒకటి స్థిరమైన నిర్ణయం, రెండు గమ్యాన్ని గూర్చిన నిర్ణయం. ఇట్స్ ఎ థర్డ్ వన్ జీవన విధానమైన తీర్మానం లేదా నిర్ణయం. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, సమర్పణతో కూడిన నిర్ణయం ఇది. జీవన విధానంపై ఆమె చేసిన నిర్ణయం ఎంత డెడికేషన్తో కూడింది అనిపించింది నాకైతే. ఇక్కడ జీవన విధానంపై తీర్మానం చేసిందండి ఆమె. అసలు 13వ వచనం చదువుతారా? 1:13. వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషుణ్ణి లేక ఒంటరి కత్తెలయ్యిందురా. నా కుమార్తెలారా, అది కూడదు. ఇక్కడ ఏం చెప్తుందండి ఆమె? యెహోవా నాకేమయ్యాడు? నాకు విరోధయ్యాడు. 21వ వచనం చదువుదామా? నేను సమృద్ధి గలదానిని వెళ్తిని, యెహోవా ఏం చేశాడు? నన్ను రిక్తురాలుగా చేశాడు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నయోమి ఏమంటుంది తెలుసా రూతుతో? ఇటు చూడండి నాకు ఒకసారి. రూతుతో నయోమి ఏమని మాట్లాడుతుంది తెలుసా? నయోమి, నా దగ్గర ఏమీ లేదు నువ్వు నివసించటానికి. యెహోవా నాకేమయ్యాడు? విరోధయ్యాడు. నేను ఎలా ఉన్నాను? రిక్తురాలు అంటే పూర్తిగా నేను ఖాళీ అయిపోయి ఎంటీ నేను అంటుంది. ఒక మాటలో చెప్పాలి, ఐ ఆమ్ ఏ ఎంటీ బాటిల్.
పూర్తిగా ఖాళీ అయిపోయాను నేను. నా దగ్గర ఏమీ లేవు. రూతు ఏమంటాం తెలుసా? రూతు, నీ దగ్గర ఏమీ లేకపోయినా నీవు నివసించు దగ్గర నేను నివసించేదను. హల్లెలూయా. అందరం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఏమంటాం తెలుసా? నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తా అనటంలో గల కారణం ఏంటంటే, నేను అసలు ఇట్లా ఉంటుందని నేను అనుకున్నాను. నేను ఏ పంచనైనా ఉంటాను, ఏ పేదరికాన్నైనా అనుభవిస్తాను, కానీ నీతోనే వస్తాను. నేను ఏ పంచనైనా ఉంటాను, నేను ఏదైనా తింటాను, ఏ పేదరికాన్నైనా అనుభవిస్తాను, బట్ నీతోనే వస్తాను, నీతోనే ఉంటాను. తాను ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్తనండి. తాను పరిస్థితులను చూడడం లేదు, పరిస్థితులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటాను, అక్కడ నివాసం చేస్తాను. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? పరిస్థితులను చూస్తామండి. అసలు ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, ఏమన్నా ఉంటుందా ఫెసిలిటీ? అంటే ఆమె పరిస్థితుల పైనో, ఫెసిలిటీస్ పైనో, తిండి పైనో, ఉండే గృహం మీదో తన మనస్సు లేదు. నువ్వు నివసించాలనుకున్నవే యూదా బెత్లెహేం, అక్కడ నేను నివసిస్తే చాలు. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటాను, అక్కడ నివాసం చేస్తాను. ఎక్కడ ఉంటేనేమి, ఏమి తింటేనేమి, ప్రభువులో ఉండాలి. ఎక్కడ ఉంటేనేమి, ఏమి తింటేనేమి, కానీ నేను ఏం చేయాలో తెలుసా? ప్రభువులో ఉండాలి. ప్రభువులో లేకుండా నేను ఈ మోయాబు దేశంలో తల్లిదండ్రుల దగ్గర సమృద్ధిగా నేను అనుభవించిన దానివల్ల యూజ్ ఏంటి? తాను కేవలం ఆ దేశంలో ఉండాలని. నిజంగండి, నయోమిని నేను మరలా చెప్తున్నాను ఈ మాట వినండి. నయోమిని వెంబడించటానికి కారణం నయోమి కాదు. నయోమి దగ్గర సుఖం దొరుకుతుందని కాదు, తాను ఆ దేశములో ఉండాలి అని. అంతే. తాను ఆ దేశములో ఉండాలని, తాను అనుకున్న గమ్యానికి ఎలాగైనా వెళ్ళి ఉంటాను. మన నివాసాన్ని, నేను ఒక మాట ఇక్కడ చెప్తున్నాను, మనకు అన్వయింపుగా మాట్లాడుతున్నాను ఈ మాట. మన నివాసాన్ని ఎక్కడ ఏర్పరచుకుంటామో అక్కడ జీవన విధానాలకు మనం ఏమవుతుందో తెలుసా? అలవాటు పడిపోతాం. ఎస్ సార్, మనం ఎక్కడైతే నివసిస్తామో, నివసించే ప్రాంతంలో ఉన్న కల్చర్కి, ఆ పరిస్థితులకు మనం ఏమవుతాం తెలుసా? తెలియకుండానే మనం అలవాటు పడిపోతాం. మనము ఎవరి మధ్యకు వెళ్తున్నామో వారి లైఫ్ స్టైల్ ఎరిగి బ్రతుకుతాం. ఇక్కడ నేను ఒకటే మాట, ఆమె నిర్ణయం జీవన విధానంపై, సుఖంపైనో, తిండిపైనో, వస్త్రంపైనో, ఇంటిపైనో తన మనస్సు లేదు, కానీ తన మనసంతా ఆ దేశం పైన, యోధా బెత్లెహేము మీదే ఉంది. ఈరోజు నీ నిర్ణయం దేని మీద ఉంది? నిజంగా దేని మీద నీ నిర్ణయాన్ని పెట్టి, దేని మీద నుంచి నీ నిర్ణయంలో నుండి నువ్వు పక్కకి వెళ్ళిపోయావు? నువ్వు కొంచెం ఆలోచన చెయ్యి. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మాటల్ని ముందు పెట్టుకొని నువ్వు ఆలోచించు. ఇదేదో ఈ క్షణంలో చెప్పేసి ఇక్కడేదో విని వెళ్ళిపోవటానికి కోసం కాదు. మీరు వీటిని అర్థం చేసుకోవాలి, వీటిని ధ్యానించాలి. వీటిని ధ్యానించిన తర్వాత అనుకరించాలి మనం. నిజమే నేను చెప్తున్న మాట.
మరలా చదువుదాం 4వ మాట. టైం పరిగెత్తుతుంది. మొదటి జీవన విధానంపై నిర్ణయం. మరలా చదువుదాం 16వ వచనాన్ని ప్లీజ్ అమ్మా. 16వ వచనాన్ని మరలా చదువుదామా. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. ఇక్కడికి ఒక పాయింట్. 2, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేది. 2వ పాయింట్. 3వది, నీవు నివసించు చోటనే నేను నివసించేది. ఇది 3వ పాయింట్. 4వ మాట, నీ జనమే నా జనము. అక్కడ ఆగుదాం. నెంబర్ 4, 4వ మాట ఇది. ఇక్కడ ఏమంటుందో తెలుసా ఆమె రూతు? నీ జనమే. సంబంధ బాంధవ్యాల మీద ఆమె చేసిన నిర్ణయం, సమర్పణతో కూడిన నిర్ణయం. సంబంధ బాంధవ్యాలపైన ఆమె చేసిన ఆ నిర్ణయం చాలా ఉన్నతమైనది. ఆమె చేసిన తీర్మానం చాలా ఉన్నతమైనది. నీవు ఎవరితో ఉండగోరుచున్నావో వారికి దేవునికి ఉన్న సంబంధం ఎలా ఉన్నాయో నువ్వు ఎరుగుదువా? నేను మరలా చెప్తున్నాను ఈ మాట. నీవు ఎవరితో ఉండాలనుకుంటున్నావో, నువ్వు ఎవరితో కలిసి బ్రతకాలనుకుంటున్నావో, నువ్వు ఎవరితో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నావో, నీవు ఎవరితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నావో, నువ్వు ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నావో ఆ వారికి దేవునికి ఉన్న సంబంధం ఎలాంటిదో నీవెరుగుదువా? నువ్వు అది సరైన సంబంధం కాకపోతే జాగ్రత్త. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాటలు? వెళ్తున్నాయా లోపలికి? జాగ్రత్త, జాగ్రత్త. సంఘంలో అండి కొంతమంది దేవునితో సంబంధం తెంపుకున్న వాళ్ళు ఉంటారు. మందిరంలో ఉంటారు. వాళ్ళు దేవునితో సంబంధం తెగిపోయిద్ది వాళ్ళకి. నెంబర్ 2, సేవకునితో కూడా కొన్నిసార్లు ఏమైపోయింది, సంబంధం తెంపుకుంటారు. ఆత్మీయులైన సహోదర సహోదరులతో కూడా వాళ్ళు ఏం చేస్తారు, సంబంధం. సంఘములో దేవునితో సంబంధం తెగిపోయి బ్రతికే వాళ్ళు ఉంటారు. సేవకునితో సంబంధం తెగిపోయి బ్రతికే వాళ్ళు ఉంటారు. ఆత్మీయులైన వారితో కలవకుండా సంబంధాన్ని తెప్పుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు. మందిరానికి వచ్చినప్పుడు వస్తారు, రానప్పుడు రారు. అడిగితే వారు వచ్చే సమాధానాలు వేరువేరుగా ఉన్నాయి. అటువంటి వారితో సహవాసము చేయటానికి తీర్మానం చెయ్యొద్దు. నిజంగా నీ జనమే నా జనము అన్నప్పుడు దేవుడు దర్శించే వారితో సహవాసము చెయ్యాలి అనుకుంది ఎవరు? రూతు. 6వ వచనాన్ని చదువుతారు ఒకసారి. 1 అక్కడ రూతుతో నయోమి మాట్లాడుతుంది. ఇక్కడ వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను. ఇప్పుడు నీ జనమే నా జనము అన్నప్పుడు దేవుడు దర్శించే వారితో సహవాసము చేయాలనుకుంది ఎవరు? దేవుడు దర్శించే వ్యక్తితోనే నీకు సహవాసం ఉందా? నీ జనమే నా జనం అన్నప్పుడు ఆ జనం ఎవరు? ఆ జనము ఎవరని వింది రూతు? చెప్పండి అమ్మా. రూతు ఏ జనమని వింది? దేవుడు దర్శించి ఆహారం ఇచ్చే దేవుడు అని వింది. అయితే ఆ దేవుడు దర్శించే జనాంగముతో నేను సహవాసం చేయాలి. ఆ జనమే నా జనము. మన సహవాసం ఎవరితోనో తెలుసా? దేవునితో సంబంధం ముక్కలైన వాళ్ళతో సహవాసం చేస్తా ఉన్నాం. అసలు 10 నిమిషాలు ప్రార్థన చేయరు వాళ్ళు. వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం ఉండదు, సహవాస ప్రార్థన ఉండదు. ఏంటి నీ డిటర్మినేషన్? ఏంటి నీ తీర్మానం? ఏంటి నీ సమర్పణ? ఎవరితో నీ సహవాసం, నీ సంబంధం?
డిఎల్ మూడీ గారు ఒక మాట అన్నాడండి, నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, నువ్వు ఎలాంటోడు అని చెప్తాను అన్నాడంట. ఏంటంట, నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, నువ్వు ఎలాంటోడు అని చెప్తాను అన్నాడంట. అంటే నేను ఎవరితో సహవాసం చేస్తానో నిజంగా వారి ఇన్ఫ్లుయెన్స్ అనేది నా మీద అధికంగా ఉంటుంది. కనుక ఇక్కడ రూతు నీ జనమే నా జనం అన్నప్పుడు తన అంతరంగంలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఆ ప్రజలు దేవుడు దర్శించే ప్రజలు, దేవుడు ఆహారం ఇచ్చి వాళ్ళని దర్శించే ప్రజలు, దేవుడు దర్శించే ప్రజలతో నేనేం చేయాలి? నేను సహవాసం వారు నీ జనమే అంటే వారితో సహవాసం చేయాలని ఇష్టపడింది ఆమె. జాగ్రత్త, నీవు నీ ఇంట దేవుడు దర్శించే జనాంగంగా బ్రతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరం, దేవుని వాక్యం వింటున్న మనందరం, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మనందరం, ఈ రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న మనందరం నిజంగా ఆనాడు ఇశ్రాయేలీయులే కాదు, ఈరోజు కూడా దేవుడు దర్శించే జనాంగంగా మనం బ్రతుకుదుంగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శరీర సంబంధులతో సంబంధం కలిగి ఉండటం ద్వారా ఆత్మ సంబంధులుగా మనము తప్పిపోయే ప్రమాదం ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక శరీర సంబంధులతో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం తప్పిపోయే ప్రమాదం. రూతు ఏం చేసింది తెలుసా? మోయాబీయులకు దూరమైంది, దేవుని ప్రజలకు స్నేహితురాలైందండి ఆమె. హల్లెలూయా. వాళ్ళకు సమీపస్తురాలైందండి ఆమె. మనమేం చేస్తున్నాం తెలుసా? దేవుని ప్రజలకేమో దూరం అవుతున్నాము, మోయాబు గుర్తుగా ఉన్న లోక సంబంధమైన వారికేమవుతున్నాం. వాళ్ళని గురించి గర్వంగా వాడు నా ఫ్రెండు, వాడు నా క్లోజు, వాడికి నాకు అటాచ్మెంటు. ఎవడురా నాయన వాడు? లౌకిక సంబంధమైన వాడు. నీ సహవాసం ఎవరితో? మోయాబును వదిలి యూదా బెత్లెహేములో నివసిస్తున్న యూదా ప్రజలతో సహవాసం కోరుకుందామె. వాళ్ళతో మాట్లాడొద్దంటలా నేను, లౌకిక సంబంధమైన వాళ్ళతో సహవాసం వేరు, మాట్లాడటం వేరు. వాళ్ళతో ఏదైనా అవసరం ఉందంటే మాట్లాడాలా, ఏదైనా అవసరం ఉందంటే చెయ్యాలా, వెళ్ళాలా, అంతే. నో ఫెలోషిప్. ఒక శరీర సంబంధమైన వ్యక్తితో, లోక సంబంధమైన వ్యక్తితో, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఫెలోషిప్ చేయటం అనేది వాక్యానుసారం కాదు. మోయాబును వదిలింది, యూదా బెత్లెహేము వారితో సహవాసం చేయటానికి, స్నేహం చేయటానికి సమీపస్తురాలైంది రూతు. మరలా చదువుదామా 16వ వచనాన్ని ప్లీజ్. 4 విషయాలు చెప్పాను, ఒకసారి చెప్తారా? స్థిరమైన నిర్ణయం. 2, గమ్యాన్ని గుర్చిన నిర్ణయం. 3, జీవన విధానాన్ని గుర్చిన నిర్ణయం. 4, సంబంధ బాంధవ్యాలను గుర్చిన సమర్పణ. అసలు ఆ మాట పెట్టుకుంటే బాగుంటుంది మీరు ప్రతి పాయింట్ కూడా. సమర్పణతో కూడిన నిర్ణయం. ఆ మాట నేను అక్కడ యాడ్ చేయలేదు, కానీ సమర్పణతో కూడిన నిర్ణయం అని పెట్టుకోండి ప్లీజ్. అక్కడ నేను ఆ మాట యాడ్ చేయలేకపోయాను అక్కడ. మరలా చదువుతారు ఒకసారి ఫస్ట్ గా నుంచి. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము. ప్లీజ్ 5th and 5వ మాట ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. అసలు ఈ మాట ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించిందండి నాకు. అసలు ఏమంటాం తెలుసా ఆమె? నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు అంటే ఈమె నిస్వార్థమైన నిర్ణయం ఇది.
నిస్వార్థమైన సమర్పణతో కూడిన నిర్ణయం ఇది. నిస్వార్థమైన సమర్పణతో కూడిన నిర్ణయం ఇది. ఈమె దేవుని ద్వారా ఏమి పొందాలని ఆశించలేదు వాస్తవానికి. ఎవరండి? రూతు. దేవుని ద్వారా ఏమి పొందాలని ఆమె ఆశించలేదు. ఆమె భాషలో మనకు అది అర్థమైంది. తాను వెంబడిస్తున్న నయోమి దేవుణ్ణి గూర్చి చెప్తున్నప్పుడు ఇచ్చిన సాక్ష్యం. నయోమి దేవుణ్ణి గూర్చి చెప్తున్నప్పుడు నయోమి దేవుణ్ణి గూర్చి ఇచ్చిన సాక్ష్యము 4 సాక్ష్యాలు చెప్పింది ఆమె. ఎవరు? 4 రకాలైన మాటలు చెప్పింది ఆమె దేవుని గురించి. అసలు ఈ మాటలు చెప్పినాక కూడా ఏమి ఎందుకు అసలు వెంబడించింది అనిపించింది నాకైతే. అసలు వాటిల్లో ఒకటి 13వ వచనం, ఆ లాస్ట్ మాట మనం చదువుదాం. ఏంటది? యెహోవా నాకు విరోధి ఆయను. ఇప్పుడు నయోమి రూతుతో ఏం చెప్తుంది? ఏమని సాక్ష్యం ఇస్తుంది దేవుడి గురించి? యెహోవా నాకు విరోధి, ఆ దేవుడు నాకు కావాలి అంటుంది. ఏమేం చెప్పింది సాక్ష్యం? యెహోవా నాకు విరోధి ఆయను అంటే ఆ దేవుడు నాకు కావాలంటుంది. ఎవరు? రూతు. అదేంటండి? తర్వాత ఏం చెప్పింది? 21వ వచనంలో యెహోవా నన్ను ఏం చేశాడు? ఇది 2వ సాక్ష్యం. అంటే యెహోవా నన్ను రిక్తురాలుగా చేసెను అంటే ఈ దేవుణ్ణి గురించి నయోమి ఇస్తున్న 2వ సాక్ష్యం ఏంటి? నన్ను ఏం చేశాడు దేవుడు? నన్ను ఏమీ లేకుండా ఎంటీ చేశాడు, ఖాళీ చేశాడు. అయితే రూతు ఏమంటుంది? ఆ దేవుడు నాకు కావాలంటుంది. అదేంటి? దేవుని వలన పెద్ద ఉపయోగం లేదు అన్నట్లుగా మాట్లాడుతుంది. ఆ దేవుడు పెద్ద ఉపయోగం లేదన్నట్లుగా మాట్లాడుతుంది. నాకు విరోధి అయ్యాడు, నన్ను రిక్తురాలుగా చేశాడు. ఇంకో మాట చూడండి, 3వ సాక్ష్యం ఏం చెప్తుంది? అదే 21వ వచనంలో లాస్ట్ లైన్, యెహోవా నా మీద ఏంటండి? నెక్స్ట్ వన్ ఏంటి? యెహోవా నా మీద ఏం పలికాడంట? విరుద్ధముగా. ఇది 3వ సాక్ష్యం. ఒకటి, నాకు యెహోవా విరోధయ్యాడు. 2వది, నన్ను రిక్తురాలుగా చేశాడు. 3వది, యెహోవా నా మీద అబద్ధ సాక్ష్యం, విరుద్ధముగా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికాడు. తర్వాత 21వ వచనంలోనే మరలా లాస్ట్ లైన్ చదువుదాం. సర్వశక్తుడు నన్ను బాధపరిచారు. అసలు ఈ మాటల్లో ఏదైనా దేవుడి గురించి పాజిటివ్గా మాట్లాడిందా నయోమి? హలో, వింటున్నారా మీరు? వాక్యం ఉన్నారా? ధ్యానం చేస్తున్నాం మనం, వాక్యాన్ని చదువుకోవడం వెళ్ళటల్లా మనం స్టడీ చేస్తున్నాం ఋతు గ్రంథాన్ని. ఏంటిది? ఒకటి ఏమంటుంది? యెహోవా నాకు విరోధి అయ్యాడు అంటుంది. 2, నన్ను రిక్తురాలుగా చేశాడు. 3వది, విరోధముగా సాక్ష్యం పలికి. 4వదిగా నన్ను బాధపరిచాడు. ఇప్పుడు ఏమేమంటుంది? నీ దేవుడే. అదేంది? ఈ దేవుడి కాడికి వస్తే నేను రిక్తురాలని, దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, ఈ మాటలు చెబితే దేవుడి కాడికి వస్తే బాగుంటుంది. ఈ రోజున 90% క్రైస్తవులు దేవుడిని ఎందుకు ఎముడు వేస్తున్నారని మీరు చెప్పండి. చెప్పండి అమ్మా. ఈరోజు 90% క్రిస్టియానిటీ సంఘాల్లో, కూడికల్లో జనాలు విపరీతంగా పెరగటానికి గల కారణం దేనికి చెప్పండి? దేవుణ్ణి నమ్మాను. వాళ్ళ ఆశ ఏంటి? భౌతికంగా దేవుడు ఏదైనా ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, ఘనపరుస్తాడు, ఉన్నత స్థితిలో నిలబెడతాడు. నిజంగా ఈ దేవుడు ఏమీ చెయ్యడని తెలిసినా కానీ ఈ దేవుడు కావాలని కోరుకోగలుగుతాం మనం. కానీ ఋతు కోరుకుంది. ఏమైనా దేవుడు చేస్తాడు అని దేవుణ్ణి కోరుకోవాలా?
అందుకే ఈ మాట పెట్టడానికి ధైర్యంగా నేను చెప్తున్నాను. నిస్వార్థంగా సమర్పణతో నిర్ణయం చేసింది నీ దేవుడే నా దేవుడు. నిజంగా రూతు ఇలా మాట్లాడుతుంది అనుకో, నయోమి ఇలా నయోమిలాగా మాట్లాడే కొంతమంది కూడా చర్చిల్లో ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. దేవుని నమ్ముకున్నాను కానీ ఏమి కలిసి రాలేదు నాకు. దేవుని నమ్ముకున్నాను కానీ ఇట్లా మాట్లాడే వాళ్ళేరా. దేవుని నమ్ముకున్నానయ్యా, నాకేం కలిసి వచ్చింది? ఏమిలే, 3 పిల్లలు చచ్చిపోయారు, ఉన్నదంతా పోయింది, ఇంకేంది ఆయన వెంబడించేది? ఇట్లాంటో ఇలా మాట్లాడుతుంటే, ఇలా నిరుత్సాహంగా మాట్లాడే వ్యక్తికి ఇంకొక నిరుత్సాహంగా మాట్లాడేవాడు దొరికాడు అనుకో, వాళ్ళ జర్నీ యోధా బెత్లెహేంకి వెళ్తుందా? పరలోక గమ్యమేనా వాళ్ళది? దేవుడు ఏదైనా చేస్తాడనే, ఏదైనా చేయకపోతే ఏం చేయాలమ్మా ఇంకా నీకోసం? ఈ రోజుటికి సంఘములో ఉన్న అనేక మంది విశ్వాసులు ఇంకా దేవుడు నాకేదో చెయ్యాలి 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 చేస్తాడు దేవుడు, నేను చేయడంటల్లా. దేవుడు చెయ్యగలడు, సమర్థుడు ఆయన. కొన్నిసార్లు ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఆయన చెయ్యలేక ఆయన మౌనంగా ఉంచడు. కొన్నిసార్లు అమ్మా మన జీవితాల్లోకి దేవుడు పస్తులను అనుమతిస్తాడు. ఇక్కడ చెప్తుంది, దేవుడు మనకి పస్తు ఎందుకు అనుమతిస్తున్నాడంటే, దేవుడు నన్ను పోషించలేక నాకు పస్తునివ్వాల, నాకు ఆ పస్తు అవసరమని దేవుడు నన్ను అలా ఉంచాడు. ఇలా అర్థం చేసుకోవాలి మనం దేవుడిని. నా దేవుడు నన్ను పోషించలేక నన్ను కడుపు ఖాళీగా పెట్టాల ఆయన. నాకు అది ఆ పరిస్థితి నాకు అవసరమని, ఆ ఎక్స్పీరియన్స్ నాకు అవసరమని దేవుడు నన్ను ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు ఆయన ఆకలితో ఉంచుతాడు. దేవుడిని నమ్ముకున్నాను, నాకేం కలిసిరా? దేవుడు నమ్ముకున్నావు, దేవుడు తన కుమారుణ్ణి నీ కోసం ఇచ్చాడయ్యా. ఆ కుమారుడైతే తన యొక్క జీవాన్ని, తన యొక్క ఆ ప్రాణాన్నే మన కోసం ఇచ్చేశాడయ్యా. ఇంకేమి ఇవ్వాలయ్యా నీకోసం? దేవుడు తన కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుడు తన ప్రాణాన్నే ఇచ్చేశాడు నీకోసం. ఇంత గొప్ప రక్షణని దేవుడు మనకిచ్చాడే. నిత్య నరకానికి తప్ప ఎందుకు పనికిరాని మనల్ని నిత్య జీవానికి వారసుల్ని చేశాడే. పరలోకానికి గమ్యానికి చేర్చడానికి సిద్ధపడ్డాడే ప్రభు. ఇంక ఏం చేయాలయ్యా ఇంకా నీకోసం? దేని మీద నీ మనస్సు? నిజంగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నిజంగా నువ్వు నిజంగా క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన ఎక్స్పీరియన్స్ నీకుంటే, చదువుతారా మాట? 3వ అధ్యాయం 1వ వచనం వెనక, నీవు క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, దేవుని కుడిపారస్యము మీద ఆయన ఏం చేశాడంట అంటే, మనము క్రీస్తుతో నిజంగా పాపం విషయంలో, అపరాధ విషయంలో చనిపోయితే, క్రీస్తు విషయంలో నిజంగా నువ్వు మృతుడు, నువ్వు సజీవుడు అయితే నువ్వేం చేస్తావు తెలుసా? పైనున్న వాటిని వెతుకుతావు కానీ భూ సంబంధమైన వాటిని వెతకవంటున్నాడు. ఎవరైనా? పౌలు గారు. ఈ దేవుణ్ణి నమ్మితే ఆరోగ్యం వస్తుందని, ఐశ్వర్యం వస్తుందని, పేరు ప్రఖ్యాతులు వస్తాయని రూతు నమ్మలేదండి. రూతు దీనికోసం నమ్మల. యేసయ్యను నమ్ముకుంటే నాకు ఆరోగ్యం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, ఘనత వచ్చింది, దీనికోసం నీ దేవుడే నా దేవుడు అన్నావా? కాదు. రూతు నమ్మలేదు. అందుకే ఆమెది నిస్వార్థమైన సమర్పణతో కూడిన నిర్ణయం. నీవు దేవుడు కావాలి అని కోరుకుంటూ, నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, స్టేట్మెంట్ రాసుకోండి, చాలా బాగుంటుంది. నీవు దేవుడు కావాలని కోరుకుంటున్నావా, లేక నీ కోరికలు తీర్చే దేవుడు కావాలని అనుకుంటున్నావా?
మరలా చెప్తున్నాను, నీవు దేవుడు కావాలి అని కోరుకుంటున్నావా, లేక నీ కోరికలు తీర్చే దేవుడు కావాలని కోరుకుంటున్నావా? దేవుడు కావాలని కోరుకోవడానికి, దేవుడు నీ కోరికలు తీర్చడానికి, దేవుడు కావాలని కోరుకోవడానికి చాలా తేడా ఉంది. నువ్వు దేనికి దేవుని కాడికి వస్తున్నావు? నయోమి దగ్గర ఏదో ఉంది అని కాదు ఆమెను వెంబడించింది. ఆమె దేవునిని బట్టి రూతు మోయాబును సమస్తాన్ని విడిచి వెళ్ళడానికి కారణం నయోమి కాదు, కారణం నయోమి ఆరాధిస్తున్న దేవుడు కారణం అండి. హల్లెలూయా. నయోమిని వెంబడించడానికి రూతు కారణం నయోమి కాదు, నయోమి ఆరాధిస్తున్న దేవుడు కారణం ఆమెను వెంబడించడానికి. నెంబర్ 6 ఈ మాట చెప్తే టైం అయిపోయింది, కానీ ఒక 5 minutes క్లోజ్ చేసేస్తాం. మరలా ఆ 16వ వచనాన్ని చదువుతారా ప్లీజ్? ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని మరలా చదువుదామా? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. కంటిన్యూషన్ అక్క. అసలు ఈ మాట ఒక అసాధారణమైన ఓడండి. ఏంటి తెలుసా? నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనెను. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. ఆ మాట ఇది రూతు యొక్క చివరి నిర్ణయం, సమర్పణతో కూడిన చివరి నిర్ణయం. ఏంటి నిర్ణయం? నాకు ఈ మాట చదివినప్పుడు చాలా భయం వేసింది. ఇది సాధ్యమేనా అనిపించింది. రూతు యోధా బెత్లెహేముకి ఎందుకు వెళ్ళాలనుకుందంటే, ఆమె బ్రతకాలని వెళ్ళాలా. అక్కడ బ్రతకాలని కాదు వెళ్ళింది, మృతి పొందాలని వెళ్ళింది ఆమె. ఎక్కడికి? రూతు యూదా బెత్లెహేముకి ఆమె బ్రతకాలని కాదు, అక్కడ మృతి పొందాలని వెళ్ళింది. జాగ్రత్తగా మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ మాట అర్థమైతే మెసేజ్ అర్థమైనట్టే. మంచి బ్రతుకు భవిష్యత్తు ఉంటుందని ఆమె యోధా బెత్లెహేంకి వెళ్ళాల. మంచి బ్రతుకు భవిష్యత్తు ఉంటుందని ఆమె వెళ్ళిందా? వెళ్ళాల. భర్త కావాలని వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది ఉద్దేశం భర్త కోసం వెళ్ళింది అక్కడికి? అది కూడా కాదు. మూడవది, మరలా తనకు వంశావళి వస్తుందని వెళ్ళిందా? మీరు చెప్పండి. మరలా వంశావళి నాకు వచ్చిద్దని వెళ్ళిందా ఆమె? అది కూడా లేదు. ఆమె చరిత్రలో నిలవాలని వెళ్ళిందా? ఏయా, చరిత్రలో నేను నిలబడాలని వెళ్ళిందా? అది కూడా లేదు. ఆమె అక్కడికి వెళ్ళడానికి కారణం ఒకటే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఒకటే కారణం. ప్రకటన గ్రంథం
14వ అధ్యాయం 13వ వచనం. ఇదే దీనికోసం ఆమె వెళ్ళింది. దేనికోసం అండి? ఇప్పటి నుండి ప్రభు నందు మృతి నొందిన మృతులు ధన్యులు. అందుకే అక్కడికి వెళ్ళింది ఆమె. అంటే ఈ దేవుణ్ణి నమ్ముకొని ఆ దేశంలో చనిపోతే ఆ మరణం అంటే నీవు ఎక్కడైతే మృతి పొందుతావో నేను అక్కడే. ఇక్కడ ఆమె ఏమంటుంది తెలుసా? నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడే చనిపోతానంటే దీని అంతరార్థం పాత నిబంధన యొక్క స్థలానికి ప్రయారిటీ ఇవ్వబడింది. పాత నిబంధనలు ఎలా ఉంటుందంటే పాత నిబంధనలో స్థలానికి ప్రయారిటీ ఇవ్వదు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఒక వచనం చదివిస్తాను. అది అర్థమైతే మీకు కొంచెం ఇది అర్థమైంది. ఆదికాండం 50వ అధ్యాయాన్ని తీయండి. యోసేపును గురించి ఒక మాట ఉంది. 50వ అధ్యాయాన్ని తీయండి ప్లీజ్. యోసేపు చచ్చిపోవటానికి ముందే అతను బ్రతికున్నప్పుడే ఈ మాట మాట్లాడాడండి. అసలు నాకు మామూలు మాట కాదు అది. 50వ అధ్యాయాన్ని తీయండి ఒకసారి. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఎక్కడ చనిపోయాడు యోసేపు? హలో, మీరందరూ చూడాలా. యోసేపు ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తు దేశంలో చనిపోయాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఆయన చనిపోవటానికి ముందే ఇశ్రాయేలులో ఉన్న కొంతమందిని పిలిపించాడు ఆయన. అరే అబ్బాయి, కొద్ది దినాల తర్వాత దేవుడు మనల్ని దర్శిస్తాడు, ఇశ్రాయేలుని. మీరు ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి అందరూ ఏమవుతారు? మరలా తిరిగి ఇశ్రాయేలు దేశానికి మీరు వెళ్ళేటప్పుడు మీరు ఒట్టిగా వెళ్ళొద్దు. చనిపోయిన తర్వాత నా చర్మం అంతా కుళ్ళిపోయిద్ది, మట్టిలో కలిసిపోయిద్ది, అయితే ఎముకలు ఉంటాయి. మీరు ఈ ఎముకలను ఏం చేస్తారో తెలుసా? మీరు యెరూషలేముకు తీసుకెళ్ళి, మీరు ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్ళి అక్కడ మీరేం చేయండి ఆ ఎముకలను. ఎందుకండి? ఐగుప్తు దేశంలో ఎముకల్ని సమాధి చేస్తే ఏమైంది? పాత నిబంధనలో స్థలానికి ప్రయారిటీ ఇవ్వబడింది. క్రొత్త నిబంధనలో నువ్వు ఎక్కడ చనిపోతున్నావు అనేది కాదు, నువ్వు ఎవరిలో చనిపోతున్నావు అనే దాని మీద ప్రాధాన్యత ఇవ్వబడింది. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాట? కనుక అందుకే ఇక్కడ యోసేపు ఇక్కడ ఈజిప్టు దేశములో ఉన్న వారందరికీ మృతుల పునరుద్ధానము లేదు. కానీ యోసేపు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు, ఎరిగాడు. కాబట్టి ఆయనకి మృతుల పునరుద్ధానము దొరికే ఇశ్రాయేలు దేశంలో అతన్ని ఏం చేయమన్నాడు? పాతి పెట్టమన్నాడు. ఇప్పుడు ఈమె ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడింది? ఇశ్రాయేలు దేశానికి ఇష్టపడింది. ఎందుకంటే అది మృతుల పునరుద్ధానము లేని స్థలం. ఏది? మోయాబు ప్రాంతం. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను అంటే ఆ దేవుణ్ణి తెలుసుకొని నేను మృతి పొందితే నాకు మృతుల పునరుద్ధానము దొరికిద్ది. హల్లెలూయా! ఈ నిరీక్షణ ఉంది ఆమెకి. ఊరికే అందనుకున్నావా? నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. ఇప్పుడు నేను కొత్త నిబంధనలో చెప్తున్నాను. నువ్వు ఇశ్రాయేలు దేశంలో చనిపోతున్నావా, ఐగుప్తు దేశంలో చనిపోతున్నావా, అమెరికాలో చనిపోతున్నావా, పాకిస్తాన్లో చనిపోతున్నావా, డజంట్ మ్యాటర్. నువ్వు యేసుక్రీస్తుని ఎరిగి చనిపోతున్నావా లేదనేదే ముఖ్యం. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో స్థలానికి ప్రయారిటీ, కానీ నూతన నిబంధనలో నువ్వు ఎవరిలో చనిపోతున్నావు అనేది ముఖ్యాంశం. ఆమె దేవుని ప్రజలలో చనిపోవాలనుకుంది. అయితే మనకు మరణం తప్పదు. అయితే మనం బ్రతికి ఉన్నప్పుడే ఎక్కడ చనిపోతే మంచిదో అక్కడ జీవించుట మంచిది. ఇక్కడ కూర్చున్న మనందరం చనిపోవటం ఖాయం. ఏదో ఒక రోజు చనిపోతాం మనందరం. అది ఫైనల్ జడ్జిమెంట్. అందరం చనిపోతాం. అయితే
మనం బ్రతికి ఉన్నప్పుడే ఎక్కడ చనిపోతే మంచిదో అక్కడ జీవించుట మంచిది. 17వ వచనం, 1:17. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును. ఇప్పుడు చెప్తారు ఒకసారి తీర్మానాలన్నీ, నిర్ణయాలన్నీ, సమర్పణతో కూడిన నిర్ణయాలు ఒకసారి చెప్తారు. 1, స్థిరమైన నిర్ణయం. 2, గమ్యాన్ని గుర్చిన నిర్ణయం. 3, 4, 5, 6. మీకు తెలుసా, ఈ 17వ వచనాన్ని చదువుతుంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత రూతు తీసుకున్న నిర్ణయాలు అన్నీ తన ప్రాణం మీద ప్రమాణం చేసిందండి. మీకు తెలుసా, ఆమె చేసిన నిర్ణయాలన్నీ, ఆమె చేసిన తీర్మానాలన్నీ దేని మీద చేసింది తెలుసా? తన ప్రాణం మీద చేసింది. నేను చేసిన తీర్మానంలో నుంచి తొలగిపోతే నా ప్రాణం పోయినంత పని అన్నట్లుగా తీర్మానం చేసింది ఆమె. తన తీర్మానాలన్నీ దేని మీద ఉన్నాయో తెలుసా? తన ప్రాణం మీద ఉన్నాయి. ఒక క్రైస్తవుడు ఒక విషయంలో తీర్మానం చేసి దాంట్లో నుంచి తొలగిపోతే అతడు మరణించినంత పని అది. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం ప్లీజ్.